ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రతి మనిషి కూడా తను ఎదగాలి అంటే ఫస్ట్ వాళ్ళ యొక్క లగ్నం స్ట్రెంగ్త్ అవ్వాలి. లగ్నం ఎంత స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది. అయితే మనకి పరాశర మహర్షి చెప్పినటువంటి ఒక సూత్రం పరంగా సర్వే త్రికోణనేతారో గ్రహాః శుభఫలప్రదాః అనేటువంటి ఏదైతే శ్లోకం ఉంటుందో ఆ శ్లోకానికి తగ్గట్టుగా ప్రతి లగ్నం వాళ్ళు సంకల్పం నెరవేరాలి అంటే అసలు ఏం చేసుకోవాలి అనేటువంటి విషయం ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నం రీత్యా మనం తెలుసుకుందాం. తులాలగ్నము లేదా తులారాశి, ముందుగా లగ్నమే చూసుకొని లగ్నం తెలియని వారు రాశి చూసుకోవచ్చు. అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాంగ్ అవ్వాలంటే ఫస్ట్ మీలో ఉండేటువంటి ఈ లగ్నంలో జన్మించాము అంటే దీనికి ఒక న్యాచురల్గా ఒక లక్షణం ఉంటుంది. అదేమిటంటే బ్యాలెన్సింగ్. మీరు ఎంత అద్భుతంగా బ్యాలెన్స్ చేయగలుగుతారంటే తులాలగ్నం వారు లైఫ్లో ఎనీ సిచ్యువేషన్స్ బ్యాలెన్స్ చేసేటువంటి యోగం ఉంటుంది. అదేవిధంగా కళా సంబంధించిన వాటిలో తొందరగా ఇమడగలుగుతారు. అండ్ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ఈజీగా షిఫ్ట్ అవ్వగలుగుతారు. అది వర్క్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అయితే ఇక్కడ ఈ తులాలగ్నానికి ముఖ్యంగా లగ్నం స్ట్రెంత్ అవ్వాలి. మనం ఏదైనా సాధించాలి. చూడండి, చాలామంది అంటూ ఉంటారు, అసలు ఈ స్టేజ్ నుంచి అంత గొప్ప స్టేజ్కి ఎట్లా వెళ్ళాడు, అసలు ఆశ్చర్యపోతున్నాం, అమ్మాయి కానీ అబ్బాయి కావచ్చు అంటుంటారు. దానికి ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెయ్యగలను అనేటువంటిది ఏదైతుందో ఆ విల్ పవర్ పెరగాలి అంటే లగ్నం స్ట్రెంత్ అవ్వాలి. లగ్నం స్ట్రాంగ్ అవ్వాలంటే శాస్త్రాల్లో చెప్పినటువంటి సర్వే త్రికోణనేతారో అనేటువంటి సూత్రపరంగా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వీనస్ స్ట్రాంగ్ అవ్వాలి అండ్ సాటర్న్ అండ్ మెర్క్యూరీ ఈ మూడు స్ట్రాంగ్ అవ్వాలంటే ఆ గ్రహాల యొక్క బలం పెంచుకోవాలి అంటే మీరు నవగ్రహాల్లో శుక్ర బుధ శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవుకి అదేవిధంగా మీరు గోంగూర బెల్లము కాస్త ఎక్కువగా తినిపిస్తూ ఉండండి. తీపి చపాతీలు ఎక్కువగా తినిపిస్తూ ఉండండి. ఓం శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్ర సాధన ఎక్కువగా చేయండి. కాళికా అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రాన్ని కానీ లేకపోతే పర్టికులర్గా మీరు ఓం నమో నారాయణాయ అనేటువంటి నామస్మరణ లేదా ఓం నమో వెంకటేశాయ అనేటువంటి నామస్మరణ చేస్తూ ఉండండి. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాలెన్సింగ్ చేసేటువంటి లక్షణం ఎక్కువగా ఉంది అనేటువంటిది నా స్ట్రెంత్. కాబట్టి దానికి సంబంధించినటువంటిది లేదా లా రిలేటెడ్, ఎందుకంటే తుల అంటే లా అనమాట, లా రిలేటెడ్ అండ్ అదేవిధంగా కళా సంబంధించిన అయితే ఇక్కడ మీ యొక్క జన్మజాతకంలో సెకండ్ లార్డ్ ఎలా ఉన్నాడో చూసుకోవాలి. సెకండ్ లార్డ్ మార్స్ గనక ఖచ్చితంగా ఎట్లా ఉన్నాడు, లాభాధిపతి ఎలా ఉన్నాడు అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సహజంగా తులాలగ్నం వారికి బిజినెస్ ఎక్కువగా ఉంటుంది. అంటే బిజినెస్ లాన్లోకి వెళ్ళాలి బికాజ్ ఆఫ్ 7th హౌస్, న్యాచురల్ 7th హౌస్ కాబట్టి లావాదేవీలు, సమాజంతో ఎక్కువగా కనెక్ట్ అవ్వడం, సమాజంలో ఉండేటువంటి సిచ్యువేషన్స్ని తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు ఎట్లా బ్యాలెన్స్ చేయాలనేటువంటి స్ట్రాంగ్గా ఉంటుంది. అయితే ఎప్పుడైనా సరే మనం స్ట్రాంగ్ అవ్వాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లగ్నం స్ట్రాంగ్గా ఉండాలి. సర్వసాధారణంగా శుక్రుడు దేని ద్వారా వీక్ అవుతాడు, ఏ లగ్నమైనా గుర్తుపెట్టుకోండి, పాపకత్తెరలో ఉండడము, డెబిలిటేట్ అయిపోయి ఉండడము, ఒక్కోసారి డెబిలిటేట్ అయ్యి మళ్ళీ నీచభంగ రాజయోగం జరుగుతుంది. అంటే ఎలా అంటే మీ యొక్క లగ్నాధిపతి 12th హౌస్లోకి వెళ్ళి డెబిలిటేట్ అయినప్పటికీ కూడా అక్కడ వచ్చి బుధుడు కలిసి నీచభంగ రాజయోగం జరుగుతుంది. అలాంటప్పుడు మనిషి ఎంతో ఇబ్బంది పడ్డప్పటికీ కూడా మళ్ళీ టాప్ పొజిషన్లోకి వెళ్ళగలుగుతారు. అయితే సర్వసాధారణంగా అలా జరగకుండా సమ్ టైమ్స్ కేతుతో కనెక్ట్ అవుతుంది. కేతుతో కనెక్ట్ అయినప్పుడు అప్పుడు ఏంటంటే నిత్యం గణపతి ఆరాధన చేయడం ద్వారా మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా నేను ఇందాక చెప్పిన మంత్రం చేసుకుంటూ నిత్యము గనక అమ్మవారి ఆరాధన చేయగలిగితే మీరు చేరుకోలేనటువంటి పొజిషన్ అనేటువంటిది అసలు ఏది ఉండదు. ఎక్కడికైనా మీరు చేరుకోగలుగుతారు పొజిషన్కి. అందరికీ లగ్నం తెలియాలని రూల్ లేదు, వాళ్ళ నక్షత్రం తెలియాలని రూల్ లేదు, వాళ్ళ రాశి తెలియాలని రూల్ లేదు. కానీ తెలియనప్పుడు ఏం చేయాలో కూడా చెప్తాను. అదేవిధంగా అసలు ఎగ్జంప్షన్స్ ఏం చూసుకోవాలి, ఎట్లాంటివి అనేటువంటివి చెప్తా. ఇప్పుడు మనం పాయింట్ నెంబర్ 1 ఇక్కడ మనం ఒక లగ్నానికి అని చెప్పి తీసుకున్నాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ లగ్నాధిపతి రూల్ చేయకుండా ఇంకొకరికి అందిస్తారు. అది ఎలా జరుగుతుంది అంటే ఆత్మ సంబంధినో ఏచ ఏ నిజస ధార్మిణ తశాంతర్దశాశ్వేవ దిశద్ది స్వదశాఫలం అంటే మహాదశా ఫలితాలు ఎలా ఇస్తాయి అనేటువంటి దాని మీద ఒక శ్లోకం చెప్పడం జరిగింది పరాశర మహర్షి. అంటే అదేంటి, ఆత్మ సంబంధం బట్టి అంటే అదే ప్లానెట్ ఇవ్వకుండా అది ఏ గ్రహంతో సంబంధం పెట్టుకుందో దాన్ని PAC అంటారు, అంటే ప్లేస్మెంట్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్. తద్వారా ఆ యొక్క ఫలితాలు ఇస్తుంది. అలాగే ప్రతి గ్రహం కూడా తన ఫలితం తను ఇవ్వకుండా వేరే గ్రహాన్ని అందిస్తుంది. అప్పుడు పర్సనల్ చార్ట్లో వేరే గ్రహం ఏ గ్రహానికి వెళ్ళిందో పర్సనల్ చార్ట్ చూసుకొని దాన్ని బట్టి చేసుకోవాలి. అది ఇన్డెప్త్గా వెళ్ళేటువంటి విషయం. బట్ నేను స్టార్టింగ్లో ఏదో చెప్పానో అది ఖచ్చితంగా అది కూడా పనిచేస్తుంది, పనిచేయదని కాదు.
ఇక రెండో విషయం ఏంటంటే, ఏమంటే నాకు నక్షత్రము, గ్రహము అంటే లగ్నము, రాశి ఏమీ తెలియదు. అప్పుడు నేనేం చేయాలో అంటే ఒకటే చెప్తాను నేను మీకు. నిత్యము సూర్య నమస్కారం చేయండి. మీ లగ్నం 100% స్ట్రాంగ్ అవుతుంది. అంటే లగ్నం గనక స్ట్రాంగ్ అయింది అంటే మీరు ఏదైనా సాధించగలుగుతారు. అంటే మనం ఫస్ట్ స్ట్రెంగ్త్ఫుల్గా ఉండాలిగా. మానసికంగా, శారీరకంగా మనం స్ట్రాంగ్గా ఉంటే ఏదైనా సరే సాధించగలం. అతను విల్ పవర్తో అతను సాధించాడు. అతని యొక్క ఐడియాలజీతో సాధించాడు. అతను ఓపికతో సాధించాడని చెప్తూ ఉంటాం. అలా ఒక్కొక్క లగ్నానికి ఒక స్పెసిఫిక్గా ఉంటుంది. అవన్నీ ఇచ్చేది సూర్యభగవానుడు. ఎందుకు అంటే సూర్య నమస్కారాలు చేసుకుంటే ఇవన్నీ ఎందుకు వస్తాయంటే సూర్యుడి లోపలే అందరూ ఉన్నారు. బ్రహ్మ, విష్ణు, రుద్రులు, అమ్మవారు. చూడండి మనకి లలితసహస్రనామాల్లో భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని అని చెప్పడం జరిగింది. వాయుపురాణంలో మీరు కనుక శివలింగం లేదు మీ దగ్గర, శివునికి పూజ చేయాలనుకుంటున్నారు, సూర్యుడి మీద ఇలా వదలండి, నీళ్ళు వదలండి, అదే శివునికి చేసేటువంటి అభిషేకం అని చెప్పడం జరిగింది. అంటే ఏమిటి? శివుడు, అమ్మవారు, విష్ణువు, సకల దేవతలు, అప్సరసలు, అదేవిధంగా యక్షులు, గంధర్వులు, పితృదేవతలు, నాగులు, వీళ్ళందరూ అందులోనే ఉంటారు. కాబట్టి ఫస్ట్ చేయండి. రెండవది, ఈ యొక్క కలియుగంలో ముఖ్యంగా శాస్త్రాల్లో చెప్పినటువంటిది గణపతి యొక్క ఆరాధన, చండీ పారాయణము. చండీ మీరు వేలు ఖర్చు పెట్టి నా దగ్గర డబ్బులు లేవండి హోమమే చేయాలంటే అని ఇంకక్కర్లే. ఈ కలియుగానికి ఉన్న గొప్పతనం ఏంటంటే చండీ వింటూ మీరు చండీని ప్లే చేసుకోండి. చక్కగా మెడిటేషన్లో కూర్చోండి. మీరు హోమం చేస్తున్నట్టుగా ఊహించుకోండి. ఎందుకంటే కలియుగానికి ఉన్న చాలా గొప్ప విషయం ఏంటంటే మీరు ఒక మంచి పనిని ఊహించుకుంటే దాని ఫలితం వచ్చేస్తుంది. డబ్బులున్న అందరూ ఆల్రెడీ నా దగ్గర డబ్బులు ఉన్నాయండి అని మనీ ఉన్నవాళ్ళు నేను చెప్పేది కాదు. మనీ లేక ఇబ్బంది పడుతూ అయ్యో నేను అలాగా నా జీవితంలోనే ఈ అప్పులు ఎలా తీరాలి, మా పిల్లలకి చదువులు ఎలా చదివించుకోవాలి, నేను ఎలా ఎదగాలని తపన ఉన్న వాళ్ళు, మనీ లేని వాళ్ళ గురించి నేను చెప్తున్నా. ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి, హ్యాపీగా చేసుకోండి. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా మనీ ఉన్నప్పుడు ఖర్చు పెట్టాలి. ఇంకో 10 మందికి దానివల్ల ఉపాధి కలుగుతుంది. లేవు, ఈ రకంగా చేసుకోవచ్చు. ఈ కలియుగా అనుకున్న గొప్ప ఇది. అదేవిధంగా మీరు ఇంకా బాగా స్ట్రెంగ్తెన్ అవ్వాలి, మీ లైఫ్ చాలా స్ట్రాంగ్గా మారాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది, నేను నిరూపించి చూపించాలి, నేనంటే ఏంటో నేను నిరూపించి చూపించాలని ఉంటుంది. అలాంటప్పుడు దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, సూర్యభగవానుడి ఆరాధన చేసుకోండి. గోవులకి గోధుమ రవ్వ మరియు అరటికాయలు ఈ రెండింటిని తినిపించండి. మీ లగ్నం ఏదైనా కానివ్వండి గుర్తుపెట్టుకుని. అలాగే క్యారెట్స్ తినిపించండి. దీంతోపాటు ఉదయం నిద్రలేచిన వెంటనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూడండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏంటంటే కేవలం చూసిన మాత్రం చేత అతను అనుగ్రహిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఇందులో చాలామందికి చాలా సందేహాలు వస్తుంటాయి. ఏమండి మరి నాకు ఇప్పుడు ఏలినాటి శని నడుస్తుంది, అర్ధాష్టమి శని నడుస్తుంది, అష్టమి శని నడుస్తుంది, ఇప్పుడు కూడా ఇది అప్లై అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏలినాటి శని, అర్ధాష్టమి శని, అష్టమి శని నడిచేటప్పుడు చాలా సింపుల్ టెక్నిక్. రెగ్యులర్గా ఆంజనేయ స్వామి ఆలయం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ, గణపతి ఆలయం కానీ, నరసింహస్వామి ఆలయం కానీ, లేదా అమ్మవారి ఆలయం కానీ, లేదా శివుని ఆలయంలోకైనా రెగ్యులర్గా వెళ్తుంటే ఆ దోషమే పనిచేయదు పెద్దగా. అంటే శని అనుగ్రహిస్తాడు అక్కడ. ఎందుకంటే మీరు చూడండి, మనకి వెంకటేశ్వర స్వామి దగ్గర అందరూ సకల దేవతలు వచ్చి వాళ్ళు నమస్కరిస్తుంటారు అంటుంటాం. మరి మనం కూడా వెళ్ళి అక్కడ నమస్కరిస్తున్నాం అనుకోండి, అప్పుడు ఆ దోషం అనేటువంటిది పడకుండా మనకు ఆ కర్మ ఆ యొక్క భక్తి మార్గంలో ఉండడం ద్వారా దగ్ధం అవుతుంది. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ నెగటివ్ అస్సలు ఇంక మైండ్లో పెట్టుకోకండి. అందరూ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే నాకు ఈ మహాదశ నడుస్తుంది, కలిసి రావట్లేదు అనుకుంటూ ఉంటారు. ఏలినాటి శని నడుస్తుంది అందుకే కలిసి రావట్లేదు, లేకపోతే నాకు పలానా సర్పదోషం ఉంది అందుకే కలిసి రావట్లేదు. ఇది మర్చిపోండి. నా జన్మ జాతకంలో ఈ ప్లానెట్ స్ట్రాంగ్గా ఉంది, నా దగ్గర ఈ స్కిల్ ఉంది, నా దగ్గర ఇంత ఓపిక ఉంది, ఇంత టాలెంట్ ఉంది, ఇంత క్రియేటివిటీ ఉంది, దాన్ని బాగా తలుచుకోండి. బికాజ్ ఆఫ్ మన సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో, మనం ఏదైతే మనలో ఒక శక్తి దాగి ఉందో దాన్ని తలుచుకోవడం ద్వారా అక్కడి నుంచే మీకు అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి నిత్యము లలిత చదువుతూ నేను చెప్పినవి చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి స్టేజ్కి మీరు చేరుకోగలుగుతారు. శ్రీమాత్రే నమః.